హైదరాబాద్ మలక్పేట్లోని కేఎల్ఎం హైస్కూల్ యాజమాన్యం వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల ఈ స్కూల్లో మతపరమైన అంశంపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. అయితే ఈ పోటీలను జమాతే ఇస్లాం సంస్థ పేరిట నిర్వహించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే తమ పిల్లలకు స్కూల్ యాజమాన్యం క్విజ్ పేరిట మతపరమైన అంశాలు బోధిస్తూ తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో పలానా హోంవర్క్ గురించి అనేది దేని గురించి అనేది గ్రూప్లో వస్తుంది. ఈ క్విజ్ కాంపిటీషన్ గురించి ఒక్కసారి కూడా ఏమీ లేదు మెసేజ్. శనివారం సాటర్డే రోజు మొన్న ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఈ సర్టిఫికేట్ మీద ఏముందంటే జమాతి ఈ ఇస్లాం మీ హింద్ మలక్పేట అంట ఇన్ డీడ్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ అల్లా యూ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ సంబంధించిన సర్టిఫికేట్ అని చెప్పి ఇది ఇచ్చారండి. సరే, దీని గురించి క్వశ్చన్స్లో ఏమున్నాయి అంటే ఒక్క క్వశ్చన్ కూడా హిస్టరీకి కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏది రిలేటెడ్ లేదు. కంప్లీట్గా ప్రొఫెట్ మొహమ్మదే. హౌ మెనీ ముస్లిమ్స్ పార్టిసిపేట్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ బాదిర్ అంట. దాంట్లో ఏదేదో నంబర్లు రాసి ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ కూడా లేదండి. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బార్డర్ అరౌండ్ పీపుల్ ఆఫ్ కురేషి వేర్ కిల్డ్. ఈ ఓవర్ చంపిరు. ద ఫస్ట్ రెవల్యూషన్ ఆఫ్ హోలీ ఖురాన్ ఆన్ ద ప్రొఫెట్ మొహమ్మద్ వాజ్ ఇన్. ఇవన్నీ ఒక్క క్వశ్చన్స్ అండి. ఒక్క క్వశ్చన్ మొత్తం ఖురాన్ గురించి. వాళ్ళకి ఇవన్నీ ఏం యూజ్ వస్తాయండి? దాంట్లో ఇంట్లో 70% హిందూస్ ఉంటారు, 20% వీళ్ళు ఉంటారు క్రిస్టియన్స్, 10% మొత్తం సెక్యులర్. దీనికి ఈ 50 క్వశ్చన్స్ ముస్లిం గురించి ఏం సంబంధం అండి? వీళ్ళకి ఎక్కడన్నా యూజ్ పడతాయా పిల్లలకి? మీ ఏజ్ ఇది చూడండి క్వశ్చన్ పేపర్ మీద సిరాతున్ నబీ క్విజ్ 1 క్లాస్ 5th to 7th అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఎడ్యుకేషన్. ఇక్కడనే బ్రెయిన్ వాష్. వాడు వచ్చి నన్ను రోజు ఈ టోపీ కావాలని చెప్పి అడుగుతున్నాడు. నేనేం ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు? ఇది క్రిస్టియన్ స్కూలు. కొంచెం సైదాబాద్ కాలనీలో కేఎల్ఎం క్యూన్స్ స్కూల్లో ఒక ముస్లిం అనుబంధ సమస్యకు జమాతే ముస్లిం దానికి సంబంధించి ఈ స్కూల్లో 54 క్వశ్చన్స్తో వీళ్ళకు ఒక క్విజ్ పెట్టిండ్రు. ముస్లింల ఎట్లా కన్వర్ట్ కావాలి, ఏ విధంగా ముస్లిమ్స్తో వాళ్ళతో ఏ విధంగా కలిసిపోవాలి అనే దాని మీద వాళ్ళ బ్రెయిన్ డైవర్ట్ చేస్తుండ్రు. సో దానికి సంబంధించి పేరెంట్ వాళ్ళ కొడుకు పొద్దున లేచి నానా టోపీ పెట్టుకుంటా, నేను సుర్మలు పెట్టుకుంటా, మా స్కూల్లో ఈ విధంగా నేర్పిస్తుండ్రు, నాకు ఇవన్నీ కావాలి అని అంటే ఆ పేరెంట్ చాలా బాధతో నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేయగానే మా బస్సు పెద్దలు కొందరు నాతో కాంటాక్ట్ అయినరు.